పాత పోస్టు. కానీ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ అని ఇప్పుడు ఆవిడ చేసిన ఇంకో తప్పు చెప్తున్నా మీకు. వైస్ ప్రెసిడెంట్ మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అని ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు మీరు చెక్ చేస్తే ఆవిడ పెట్టుకున్నది ఉంది. ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు నేను ఏదైనా పెట్టుకోవచ్చా గెలిచానని? ఓడిపోయిన వారు ఇప్పుడు ఆవిడ మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అనేది ఇప్పుడు కూడా చూడొచ్చు మనం. నేను చూపిస్తాను, యాక్షన్ తీసుకుంటున్నారు. అది కాదు, అందుకే శివాజీరాజు గారిని లీడ్ తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళ ప్యానల్ లో పెట్టుకున్నారు కాబట్టి. అలాగే జీవిత రాజశేఖర్ గారు వాళ్ళంతా ఒక ప్యానల్ అయ్యారు, మీరంతా ఒక ప్యానల్, మేమంతా ఒక ప్యానల్. ప్యానల్ ఇద్దరు గెలిచింది, మీ ప్యానల్ లో గెలిచింది. ఓకే, మనం గతంలో గెలిచినా కూడా మనం 10 మందికి మంచి చేయాలి తప్ప మనమే తప్పు చేస్తే మనమే డ్రగ్స్ వాడండి అని చెప్తున్నావా? లేకపోతే మీరు డ్రగ్స్ తీసుకోండి అని చెప్తున్నావా మన పిల్లలకి? ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న మనమే చేస్తే ఇంకా బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్నదే ఇది కూడా ఈ తప్పు. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి తప్పులు జరిగాయా? మా అసోసియేషన్ ఏమన్నా పనిష్మెంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయండి, చాలా మంది. మొన్న సురేష్ కొండేటికి ఇచ్చారు. ఇంకొక విషయం చెప్తా మీకు. విష్ణు మంచు గారు, బాలాజీ గారు, రఘుబాబు గారు ముగ్గురు వెళ్లి డిప్యూటీ సీఎం గారిని కలిశారు. అలాగే మన సినిమాటోగ్రఫీ మంత్రి గారిని కూడా కలిసి నో టు డ్రగ్, ఈ డ్రగ్స్ అనే డ్రైవ్ లో మేము ఏ విధంగా మేము మీకు సహకరించాలి, మేము ఇందులో అవేర్నెస్ లో కూడా ఫస్ట్ కేసు కదా. ఇప్పుడు హేమ గారు కూడా మాట్లాడున్నారు ఇంతకుముందు వీటి గురించి. ఇప్పుడు ఆవిడ కూడా వ్యంగ్యంగా మాట్లాడి మేమందరం ఇట్లా చేయాలి అట్లా చేయాలన్నావిడే ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే కలిసి మేము సపోర్ట్ చేస్తామో, మేము డ్రైవ్ చేస్తామన్నామో వెంటనే జరిగిన ఇష్యూ ఇది. కాబట్టి ఇది వెంటనే మా అసోసియేషన్ నుంచి ఇప్పటి వరకు రారండి. ఆయన లేరు కదా, ఆయన క్యాన్సిల్ ఉన్నారు, ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ఉన్నారు, ఆయన రావాలి కదా. ఒక మాట టైం టేకింగ్. ఎందుకంటే ఇప్పుడు అసోసియేషన్లు కూడా ఇప్పుడు దాన్ని అంతా వెరిఫై చేసుకోవాలా, ఎఫ్ఐఆర్ చూసుకోవాలా, అవతరగా రిపోర్ట్స్ అని కరెక్ట్ గా చెక్ చేసుకుని అన్ని కూడా చూసుకున్నాకనే అసోసియేషన్ ఈసీ మీటింగ్ పెట్టాలా. ఈసీ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడానికి దానికి కొంచెం వాళ్ళకి సోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఇది ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం నైట్ రాత్రి ఏదో మన అర్జెంట్ తీసేయడానికి ఆధార్ మొత్తం ఇన్ఫర్మేషన్ దానికంటే రూల్స్ అండ్ పొజిషన్స్ ఉంటాయి. అయితే నేనేమంటానంటే ఒక్క మాట అమ్మా, నేనేం ఒకటే మాట చెప్తున్నా. ఎవరైతే ఈవెంట్ మేనేజ్మెంట్ చేశారో ఈ వాసు అన్న ఆయనకి బాగా డబ్బు ఉండొచ్చు, లేకపోతే క్రికెట్ బుక్ అవ్వచ్చు, లేకపోతే దొంగ నోట్లు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మేబీ ఇలా రేవు పార్టీలు పెట్టి ప్రజల్ని మొత్తం టోటల్ గా డ్రగ్స్ లో ఎడిట్ చేస్తున్న ఇలాంటి వాళ్ళకి మీరు పీడీ యాక్ట్ ఎందుకు పెట్టట్లేదు? ఇలాంటి వాళ్ళు 5 6 ఎవరు ఈవెంట్ మేనేజ్మెంట్ చేశారో ఈ గోపాల్ రెడ్డి అన్న ఎందుకు మీరు పీడీ యాక్ట్ పెట్టి లోన్ వేయట్లేదు? మీ 5 6 ఎందుకు పీడీ యాక్ట్ పెట్టేయట్లేదు? పోలీసులు ఎందుకు ఉదాహరణగా పార్టీ 1 నోటీస్ ఇచ్చి ఎందుకు వదులుతున్నారు? ఈ ఎవరినైనా చెప్తున్న డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు బానిస అవుతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళు దాన్ని మొత్తం బానిస చేస్తున్నారు. అలాంటి వారిని పీడీ యాక్ట్ కింద పెట్టి చట్టాలను మనం అమెండ్మెంట్ చేసి ఎట్టి పరిస్థితులు సీరియస్ గా తీసుకుంటేనే గానీ ఈ దేశాన్ని మనం కాపాడలేము. ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని మన దగ్గర రానివ్వకుండా ఉండాలి అంటే మనం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. మీరు మన పోలీసులే కాదు, మన సమాజమే కాదు, మన అసోసియేషన్లే కాదు, మీరందరూ కూడా దూరంగా ఉంచాలి అనేది మన పబ్బులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేబీ ఏదైనా అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. నేను ఒక రామ గారు ఉన్నారో లేకపోతే ఇంకొకరు ఉన్నారో కాదు, సినిమా ఇండస్ట్రీ మీద వచ్చింది కాబట్టి అబండం వచ్చింది కాబట్టి నేను వచ్చాను, లేకపోతే నేను రాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది మా కళ మధ్యలో మాకు అన్నం పెడుతుంది, మాకు ఫుడ్ పెడుతుంది. మేము ఎవరో ఒకరు చేసిన తప్పు తిరుగుతూ ఉంటే మేము కూర్చొని ఊరుకోం. మేము అందుకే వాళ్ళ వర్షం కూడా తీసుకుందాం. తప్పు జరిగిందా? ఆ తప్పు జరిగితే 100% మాకు ఇప్పుడు శివకుమార్ గారు కూడా మా సినిమా ఫీల్డ్ దగ్గర, అలాగే మాకు సిద్ధరామయ్య గారు కూడా కనుక ఏదైనా సరే మేము కూడా గవర్నమెంట్ తో నేను మాట్లాడి మా తప్పు జరిగితే 100% యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎవరు వదిలే ప్రసక్తే లేదు. సైకాలజిస్ట్ అండ్ యాక్టివిస్ట్ యమున పాఠక్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే యమున గారు. సో అంటే చాలా సందర్భాల్లో మీరు అవేర్నెస్ లో ఉన్నారు, బట్ రోజు రోజుకి ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గడం కనిపించట్లేదు. నాట్ ఓన్లీ ఫ్రమ్ మూవీ ఇండస్ట్రీ, మనం చూస్తే వెరీ యంగ్ జనరేషన్ కూడా దీనికి అడిక్ట్ అయి ఉంది. సినిమా ఇండస్ట్రీ అనగానే ఎక్కువగా చూస్తారు జనాలు, సో వాళ్లే తీసుకుంటున్నారు కదా అని యూత్ తీసుకోవడం జరుగుతుందా? వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, బికాజ్ సినిమా పరిశ్రమ అనేది